శంషాబాద్ విమానాశ్రయంలో డిఆర్ఐ తనిఖీల్లో మరోసారి భారీగా హైడ్రోఫోనిక్స్ గంజాయి గుర్తించారు. ఓ ప్రయాణికురాలి నుంచి 4 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, గంజాయిని తరలించేందుకు ఎలా యత్నించారు? పూర్తి వివరాలేంటి? శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి డిఆర్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక ప్రయాణికురాల నుంచి కూడా దాదాపు 4 కిలోల 15 గ్రాములకు సంబంధించిన గంజాయిని స్వాధీనం చేస్తున్నట్లు కూడా డిఆర్ఐ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఆమె లగేజ్ కి సంబంధించి కూడా ఆమెను ప్రయాణికురాలు ఇటు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ చేసుకోగా లగేజ్ తనిఖీలో భాగంగా ఆమె లగేజ్ పై అనుమానం రావడం, తర్వాత లగేజ్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా తీసివేసి తర్వాత కట్టర్ తో మొత్తం గంజాయికి సంబంధించిన వాటిని ఒక రహస్య ప్రదేశంలో కూడా దాచిపెట్టినట్లు కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించి తర్వాత వాటిని అన్నిటి కూడా తీసి తర్వాత వాటిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి యొక్క విలువ దాదాపు మార్కెట్ విలువకు సంబంధించి కూడా 4 కోట్ల పైగా ఉంటుందని చెప్పి కూడా డిఆర్ఐ అధికారులు అయితే ప్రస్తుతం వెల్లడించి జరిగింది. ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. తర్వాత దీంట్లో సంబంధించిన ఎవరైతే ప్రయాణికురాలు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ చేరుకోవడం జరిగిందో ఆమెను అదుపులో తీసుకుని ఆమె పైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా పోలీసులు డిఆర్ఐ అధికారులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆమె దర్యాప్తుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక పక్క ఆమె బ్యాంకాక్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఎవరికి డెలివర్ చేయడానికి ఈ గంజాయి ఎంత తీసుకురావడానికి వచ్చారని చెప్పి దాని కూడా ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పి కూడా డిఆర్ఐ అధికారులు అయితే వెల్లడించారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుందని మాత్రం ఒక ప్రకటనలో అయితే డిఆర్ఐ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే. ధన్యవాదాలు రమేష్.